వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను మీ సంజయ్ బాదగొని. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి రాజకీయ పార్టీలన్నీ ప్రచారంలో దూసుకుపోతున్నాయి. మండేటెండే ఎండలు, మరోపక్క రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి ప్రచారం ఊరందుకుందని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే రేపు జరిగేటటువంటి పార్లమెంట్ ఎన్నికలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే అంశం మీద మాట్లాడడానికి మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్కారం. ఆంధ్రప్రభ ప్రేక్షకులకు, ఆంధ్రప్రభ ఛానల్ ప్రేక్షకులకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మేనేజ్మెంట్ సభ్యులకు, అందులో పనిచేసే స్టాఫ్ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. అధికారం దూరమై 6 నెలలు గడుస్తుంది. బీఆర్ఎస్లో అంటే అధికారం కోల్పోవడానికి విశ్లేషిస్తే ఏమై ఉండొచ్చు? ఎందుకు అధికారాన్ని కోల్పోయవలసిన పరిస్థితి వచ్చిందంటే ఏం చెప్తారు? అంటే అధికారం అనేది సర్వసాధారణం. ఎందుకంటే 10 సంవత్సరాల పాటు ఏకధాటిగా అధికారంలో ఉన్నటువంటి పార్టీ. రెండోది, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడు, తెలంగాణ ఉద్యమాన్ని నడిపించినటువంటి నాయకుడు, 10 సంవత్సరాల అధికారం అంటే ఎట్లుంటుందో ప్రజలకు చూపించినటువంటి నాయకుడు, ఈ దేశ రాజకీయాలను శాసించడమే కాకుండా డెవలప్మెంటు, వెల్ఫేర్ అంటే మోడల్ ఎట్లుంటుందో చూపించినటువంటి నాయకుడు. సరే, కాంగ్రెస్ పార్టీ అలివిగానే హామీలన్నీ ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి ఉన్నాయి 4 ఇస్తామని చెప్పి, సరే అదే నమ్మి జరిగినటువంటి ఎన్నికలు. సరే, అధికారం వచ్చింది, సంతోషం, మాకేం పెద్ద ఈర్ష కూడా లేదు. అధికారం వచ్చింది, మీరు చెప్పినవి మీరు ఇంప్లిమెంట్ చేయండి. మీరు ఏమి ఇస్తామని చెప్పినో అవి ప్రజలకు ఇవ్వాలనేది మా కోరిక. అంతేగాని ప్రభుత్వం వచ్చింది మాకేదో ఈర్ష ఉన్నది, వీళ్ళేదో దిగిపోవాలని మేము కోరుకునేటోళ్ళం కాదు. ఒకటి, ఇప్పుడు రాష్ట్రంలో బలంగా జరుగుతున్నటువంటి చర్చ ఒకటి ఫోన్ ట్యాపరింగ్ అనేది. ఇది నిజంగా వ్యక్తిగతంగా వ్యక్తులపైన వారి యొక్క మనస్తత్వం, వాళ్ళ వ్యక్తిగత సమాచారాన్ని తెలుసుకోవడంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అప్పుడు అధికారులు కావచ్చు, ఎందుకు ఇలాంటి పరిస్థితి చేసిండ్రు, ఎందుకు ట్యాపరింగ్ చేయవలసి వచ్చిన పరిస్థితి వచ్చిందంటే చెప్తాను. నేను ఏమంటా, ఫోన్ ట్యాపింగ్ అనేది విచిత్రాలుగా రకరకాలుగా దాన్ని చూపించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కానీ గవర్నమెంట్లో పార్ట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్లో జరిగేటువంటి పరిణామాలలో అది బేస్ అయి ఉంటుంది. ఎందుకంటే ఈ దేశంలో దేశ భద్రత విషయంలో కానివ్వండి, యాంటీ నక్సలిజం విషయంలో కానివ్వండి, దీంట్లో రాష్ట్రంలో దేశంలో థెఫ్ట్ అయ్యేటువంటి అంశాలు కానివ్వండి, లాండ్ ఆర్డర్ అంశాలు కానివ్వండి, ఇవన్నీ పొందుపరిచి ఉంటాయి. దేనికైనా కానీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వాలలో ఉంటుంది, ఐబీ వ్యవస్థ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, ఇంకా సమ్ ఏజెన్సీస్ కూడా ఉంటాయి. ఇక దీన్ని ఏంటంటే కావాలని దీన్ని విచిత్రాలుగా తిప్పేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అల్టిమేట్గా కోర్టు ఉన్నది, చట్టం ఉన్నది, చూస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ప్రభాకర్ రావుకు ఇప్పుడు నేను ఏమంటున్నా బాస్, అది చట్టం ఉంది, చూసుకుంటుంది. అది మనకు సంబంధించినటువంటి అంశం కాదు, దానికి చట్టం ఉంది, చూసుకుంటుంది. రేపు జరిగేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఇప్పటికే దూకుడు ప్రదర్శించింది. అందులో భాగంగా బీజేపీకి సంబంధించినటువంటి జాతీయ నాయకులు కూడా పక్క రాష్ట్రాలను వదిలేసేసి ఓన్లీ తెలంగాణలో ఫోకస్ చేయడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? ఒకటి, చాలా క్లియర్ కట్గా బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఈ గడిచిన 5 మాసాల నుంచి రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలందరూ గమనిస్తారు. రైతాంగం నుంచి మొదలుకుంటే అర్బన్ ఏరియాలు కానీ, హైదరాబాద్ కానీ ప్రజలందరూ గమనిస్తారు. ఎందుకంటే కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమి జరిగింది ప్రజలు చూసారు స్పష్టంగా. ఇక్కడ ఉన్న ఎంప్లాయ్మెంట్ ఎట్లున్నది, రెండోది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎట్లా ఉన్నది, సేమ్ టైం కరెంట్ ఎట్లున్నది, నీళ్ళు ఎట్లుంది, ఇరిగేషన్ వాటర్ ఎట్లుంది, సంక్షేమ ఫలాలు ఏ టైంకి అందుతుంటే, రైతుల కోసం రైతు బంధు ఎట్లా పోతుంటే, రైతు బీమా ఏ పద్ధతిలో పోతుంటే, ఇవన్నీ స్పష్టత ఉన్నది. ఈ రోజు ఏంటంటే ప్రజలలో, రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం మొదలుకొని హైదరాబాద్ వరకు మేము అనవసరంగా కేసీఆర్ గారిని ఉడగొట్టుకున్నాం కదా అనేటువంటి భావన చాలా క్లియర్గా కనిపిస్తుంది. కాబట్టి రిజల్ట్స్ బ్రహ్మాండంగా వీళ్ళు ఊహించిన, అంటే ఇప్పుడు పోటీ చేస్తున్న కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ ఎవరికి అందనటువంటి ఊహించినటువంటి రిజల్ట్స్ రేపు రాబోతున్నాయి, చూస్తారు. బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ పార్టీ ఏది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు కొన్ని కాన్స్టిట్యున్సీలో బీజేపీతో పోటీ ఉంది, కొన్ని కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్తో పోటీ ఉంది. మీకు ఎక్కడ చూసినా కానీ ట్రయాంగిల్ ఫైట్ లోపల ఒక దగ్గరనేమో స్టేట్గా మాకు బీజేపీకి ఉన్నది, మాకు కాంగ్రెస్కు ఉంది. మీరు ఎక్కడ కాన్స్టిట్యున్సీ తీసుకున్నారు? బీజేపీ కాంగ్రెస్ పార్టీ విమర్శలు ప్రతి విమర్శలు, లాస్ట్కు ఫేక్ వీడియోల కాడికి కూడా దిగజారింది అంటే దీని మీద నేను ఏమంటున్నా, దేశ రాజకీయాలే విచిత్రమైన రాజకీయాలు అయిపోయినాయి. టెక్నాలజీని ఏంటంటే ఇష్టానుసారం వాడుకొని
న్యూస్లన్నీ స్ప్రెడ్ చేసి అది ఒరిజినలా ఫేకా మన కళ్ళ ముంగట అన్ని కనిపిస్తున్నాయి. ఎస్. కాబట్టి ఇంత దిగజారిపోయి రాజకీయాలు చేయవలసినటువంటి అవసరం ఎవరికి లేదు. రెండోది, ప్రజలకు కావాల్సింది ఏంది, ఈ ఎన్నికలలో మనం ఏం చెప్తున్నాం, ఏం చేయబోతాం అనేది చాలా ప్రధానమైనటువంటి. అవును. ప్రజలు ఇబ్బందులు ఉన్నారు, రైతాంగం ఇబ్బందులు ఉన్నారు, ఎండ తీవ్రత పెరిగింది, వడగళ్ళ వాన వస్తున్నది, వాళ్ళకి అందేటువంటి సాయం అందుతలేదు. దీని మీద కదా మన ఫోకస్ అనేది. ఈ ఫోకస్ వదిలిపోయి దాని అటెన్షన్ అంతా డైవర్ట్ చేసి వ్యక్తిగతమైనటువంటి దూషణలకు పోయి ఇష్టానుసారం మాట్లాడుకొని తూకింత మైకింత అల్టిమేట్గా ప్రజలకు ఏం అవసరం అండి? అవును. ప్రజలకు ఏంటంటే వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్ వస్తుందా లేదా అనేది కదా. అవును. కాబట్టి అంత డైవర్షన్ పాలిటిక్స్ అయిపోయినాయి. కాబట్టి ప్రజలు అంత అమాయకంగా లేరు, అవేరే ఉన్నారు. చూస్తారు, రేపు ప్రమాణమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి. బీఆర్ఎస్ పార్టీలో గతంలో టికెట్ల కోసము పోటీ వాళ్ళేవాడు. ఎంపీ టికెట్లు కానివ్వండి, ఎమ్మెల్యే టికెట్ కూడా, లాస్ట్కు నగర హైదరాబాద్ మేయర్ టికెట్ కూడా సీటు కోసము పోటీ పడ్డ సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ మొన్న పార్లమెంట్ ఎన్నికలకు వస్తే పిలిచి టికెట్లు ఇస్తే కూడా వద్దనే పరిస్థితులు ఏర్పడడానికి కారణాలు ఏముండొచ్చు? నేనేమంటున్నా, పిలిచి టికెట్లు ఇస్తా అంటే వద్దన్నది ఎవరు చెప్పిండ్రు? ఇప్పుడు మా 17 పార్లమెంట్ మెంబర్లను చూస్తే ఎవరు ఆషామాషి క్యాండిడేట్ చెప్పండి, ఎవరు అనామకుడు చెప్పండి. వరంగల్లో టికెట్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత పార్టీ మారిన పరిస్థితి ఉంది. అది ఉండొచ్చు, వ్యక్తిగత స్వార్థాలు ఉండొచ్చు, ఉంటే కానీ మీకు దానికంటే బెటర్ క్యాండిడేట్ వచ్చింది కదా. ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్మనే కాకుండా తెలంగాణ ఫస్ట్ ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి నాయకుడు సుధీర్ అని. కాబట్టి దీంట్లో ఏంటంటే మాకు పెట్టినటువంటి క్యాండిడేట్లు ఎవరు తక్కువ ఉన్నారు చెప్పండి, ఎవరు అనామకంగా ఉన్నారు చెప్పండి. గతంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు సాయి కిరణ్ కు పార్లమెంట్ టికెట్ సికింద్రాబాద్ కావాలి, చాలా పట్టుబట్టాడు. ఈసారి అంటే పిలిచినా కూడా దాని మీద స్పందించలేదు తలసాని శ్రీనివాస్ అనేది ఒకటి. రెండవది ఏంది అంటే ఎందుకు ప్రయత్నాలు కొనసాగించలేదు? ఇప్పుడు నేనేమంటే, మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్ మొన్ననే జరిగినాయి కాబట్టి ఇప్పుడు జరిగేటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ ఎందుకు అనేటువంటి భావనతో ఉన్నదే తప్ప, ఏదో పోయినసారి జరిగింది ఈసారి జరగలేదు, ఈసారి ఏదో చెప్పలేదు అనేటువంటిది కాదు. అల్టిమేట్గా మీరు చెప్పే దాంట్లో బలమైనటువంటి క్యాండిడేట్లు ఎవరు లేరు. 17ల ఎవరో వస్తా అంటే వద్దంటే పోతా అన్నాడు, ఎవరు ఉన్నారు? కాసాని జ్ఞానేశ్వర్ బలమైన క్యాండిడేట్ కాదా? పద్మారావు బలమైన క్యాండిడేట్ కాదా? మీకు ఎక్కడ బలమైనటువంటి క్యాండిడేట్ లేరు. కోపులేశ్వర్ కాదా? ఎక్కడ తీసుకుంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బలమైన క్యాండిడేట్ కాదా? మీరు చెప్పండి, బలమైనటువంటి క్యాండిడేట్లు లేరు అనేది చెప్పండి. గతంలో తలసాని శ్రీనివాస్ యాదవ్కు పద్మారావుకు నిప్పు ఉప్పులాగా ఉండేది, ఇప్పుడు సఖ్యత ఎలా కుదిరింది? మీరు ఎవరు చెప్పారు? మీకు ఏదో పనికిరాని న్యూస్ స్ప్రెడ్ అయినంత మాత్రాన మీకు ఎవరు చెప్పింది? ఎవరు ఉప్పు నిప్పు అనేది ఎందుకున్నది? మాకు అటువంటి ఏమి ఉండవు. మేమందరం ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటాం మొదటి నుంచి. ఎక్కడ ఉప్పు లేదు నిప్పు లేదు, సృష్టిస్తున్నంతే. తలసాని శ్రీనివాస్ యాదవ్ రాష్ట్ర నాయకుడు, కానీ సనత్ నగర్కే పరిమితం అవడానికి కారణాలు ఏంటి? నేను హైదరాబాద్ అంతా తిరుగుతానండి. రాష్ట్రంలో కూడా ఏ జిల్లాలలో అవసరం ఉంటే ఆ జిల్లాలకు పోతాను. నేను పరిమితమైనటువంటి నాయకుని కాదు, పరిమితులకు లోబడే నాయకుని కాదు. నా అవసరాన్ని బట్టి పార్టీ ఎక్కడ ఉపయోగించుకుంటే అక్కడికి వెళ్తాను. రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికలకు ఇచ్చినటువంటి హామీలు పబ్లిక్ నమ్మలేదు. పార్లమెంటులో ఎలాంటి హామీలతోటి ముందుకెళ్తున్నారు, ఎలాంటి హామీలు ఇస్తున్నారు? మేము హామీలు ఇచ్చే అవసరం లేదండి. వచ్చిన గవర్నమెంట్ ఏం చేస్తుందో వాళ్ళకి తెలుస్తుంది. గత ప్రీవియస్ గవర్నమెంట్లో మేమేం చేసినామో వాళ్ళ కళ్ళ ముంగట ఉన్నది. ఈ 5 నెలల కాలంలో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ కళ్ళ ముంగట ఉన్నాయి. అది సరిపోతుంది. అంతేగాని కొత్తగా మేమేదో హామీలు ఇవ్వాల్సినంత అవసరం లేదు. ఆల్రెడీ వాళ్ళు చెప్పుకుంటారు కదా, అధికారంలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ 6 గ్యారెంటీలకు సంబంధించి ఇప్పటికే 5 గ్యారెంటీలను ఇంప్లిమెంటేషన్ చేశాము, ఓన్లీ 2 లక్షలకు సంబంధించి మాత్రమే ఆగస్టులో చేస్తామని. అందుకే బ్రదర్ నేనేమంటే, మీరు ఇక్కడికే డైరెక్ట్ పబ్లిక్ దగ్గర పోయి అడగండి. ఒక్క ఫ్రీ బస్ తప్ప ఏం చేసారో ప్రజల దగ్గర పోయి అడగండి. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఏమైనా చేసారో అడగండి. పెన్షన్లు ఇచ్చారో అడగండి. రైతు భరోసా అన్నారు ఇచ్చారో అడగండి. మీకు ఏ గ్యారెంటీ ఇచ్చారు? బంగారం ఇస్తామని చెప్పారు, ఇంటికి మహిళకు 2500 ఇస్తామని చెప్పారు, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తారు. మీరు వెళ్ళి అడగండి. 5 గ్యారెంటీలు అమలు చేసినామని చెప్పి వాళ్ళు టీవీలలో చెప్తుంటే ఎవరికైతే చేరలేదో ఆ ప్రజలు ఏమనుకుంటారనే ఆలోచన కూడా లేకుంటుంది. 200 యూనిట్లకు సంబంధించింది ఆల్రెడీ వాళ్ళు కొన్ని ఎవిడెన్స్ కూడా గవర్నమెంట్ పబ్లిక్ 500 సిలిండర్ కి సంబంధించింది. మహిళలు మేము స్వేచ్ఛగా ఆర్టీసీ బస్సులో తిరుగుతున్నామనేసి వాళ్ళు అది సంజాయిషి ఇవ్వడం జరిగింది. నేనేమంటున్నా, మీరు ఈడికే డైరెక్ట్ ప్రజల దగ్గర పొట్టి 2500 ఇచ్చిండ్రా అడగండి, గ్యాస్ సిలిండర్ ఇచ్చిండ్రా అడగండి,
200 యూనిట్ ఇచ్చిండ్రా మీరే అడగండి, డైరెక్ట్ నేరుగా అడగండి. వాళ్ళు చెప్పుకోవడం కాదు, నేను కూడా చెప్తా, చెప్పడం కాదు, ఇంప్లిమెంట్ అయిందా లేదా ప్రజలను అడగండి పోయి. సికింద్రాబాద్ పార్లమెంట్కి సంబంధించినటువంటి పద్మారావు బరిలో ఉన్నారు. పద్మారావు మీరు కలిసి ప్రచారం మీకు ఎదురైనటువంటి సందర్భాలు, ఎలాంటి సందర్భాలు ఎక్కువగా మిమ్మల్ని ఐడెంటిఫికేషన్ చేశాయి అంటే ఏమి లేదండి, మేమేమి ఇప్పుడు కొత్తగా రాజకీయాల్లో లేము. గడిచిన 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాము. కొత్త సమస్యలు అనేటివి ఏం లేవు, ఉన్న సమస్య ఉంటాయి రెగ్యులర్గా. అవును, కాబట్టి మీరు ఉన్నప్పుడు బాగా జరిగినాయి, ఇప్పుడు జరుగుతలేవు అనేది చాలా స్పష్టతతో చెప్తున్నారు పబ్లిక్. వాటర్ సంబంధించింది సమ్మర్ ముందుంది, ఒకటి ఎలక్ట్రిసిటీ, ఒకటి రేపు అంటే మే ఇప్పుడే ఎండింగ్ స్టార్ట్ అయింది, ఎండింగ్ వరకు రైతులు కావచ్చు, హైదరాబాద్ నగర ప్రజలు కావచ్చు, కరెంటు ప్రాబ్లము, వాటర్ ప్రాబ్లము ఎక్కువగా ఉంటుందనేసి బీఆర్ఎస్ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. నిజంగా దీన్ని కొట్టిపడేసిన అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, అధికార పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు. నేనేమంటున్నా అంటే సంతోషంగా చేయమని చెప్పు. ప్రజలు రియాలిటీ ఏమున్నది, ప్రజలు ఇబ్బంది ఏం పడుతున్నారు మేము చెప్తున్నాము. ఓకే, మీరు కొట్టిపాడేస్తే చేయండి, సంతోషంగా చేయండి. ప్రజలకు ఇస్తా అంటే మేము వద్దంటామా? చేయమంటున్నాం కదా, సంతోషంగా చేయండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కానివ్వండి, చాలామంది ముఖ్యమంత్రులను చూశారు. శ్రీనివాస్ యాదవ్ గారు ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి అని మీరు ఎవరు చూస్తే మీకు అనిపించింది? ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఒక బ్రహ్మాండమైనటువంటి ముఖ్యమంత్రి, పేదవాళ్ళ ఆకలి తెలిసిన వ్యక్తి. ఆయన సినీ నటుడుగా రాజకీయాల్లోకి వచ్చిండు సేవ చేయాలని. ఆయన బ్రహ్మాండంగా వెల్ఫేర్ స్కీములు పెట్టి కార్యక్రమాలు నడిపించాడు. రెండోది ఆయనకంటూ ఒక ప్రత్యేకత సంతతి. రెండోది కేసీఆర్ గారు దేశ రాజకీయాలు అంటే ప్రజలు, రైతాంగం సమ్మిళితంగా అన్ని వర్గాల ప్రజలు వాళ్ళ ఇబ్బందులు ఏంది, రెండోది నదీ జలాల్లో ఏ పద్ధతిలో షేరింగ్ చేయాలి, కరెంటు పరిస్థితి ఏంది, రెండోది రైతాంగాన్ని ఎట్లా ఆదుకోవాలి, అందరికంటే ఎక్కువ తెలిసినటువంటి వ్యక్తి కేసీఆర్. అందుకే అద్భుతాలు సృష్టించండి. ఈ దేశంలో ఎక్కడ అద్భుతాలు సృష్టించలే, తెలంగాణ రాష్ట్రమే అద్భుతాలు సృష్టించింది. మీకు ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, లేకపోతే తాగడానికి డ్రింకింగ్ వాటర్ కావచ్చు, మిషన్ భగీరథ లాంటి ప్రాజెక్టులు కావచ్చు, భూగర్భ జలాలు పెంచడానికి మిషన్ కాకతీయ లాంటి ప్రాజెక్టులు కావచ్చు, పూర్తి రైతాంగానికి నీళ్ళు ఇచ్చే కార్యక్రమంలో ఇరిగేషన్ కావచ్చు, చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసాడు. ఆ రోజుల్లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఎక్కడ ఉండేనండి, ఆయన తీసుకొచ్చాడు. ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ ఆయన తీసుకొచ్చాడు. రెండోది రెసిడెన్షియల్ పాఠశాలలు ఆయన తీసుకొచ్చాడు. విదేశీ విద్య ఆయన తీసుకొని వచ్చింది. కాబట్టి అతనికి ఒక విజన్ ఉంది, విజన్ ఉన్నటువంటి నాయకుడు, ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకునేటువంటి నాయకుడు, రైతాంగం బాగుండాలని కోరుకునేటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారం చేపట్టి 5 నెలలు అవుతుంది. రేవంత్ రెడ్డికి ఎన్ని మార్కులు ఇస్తారు మీరు? అంటే ఇప్పుడు మార్కులు ఇయ్యడానికి నేనెవరు, ప్రజలు ఇవ్వాలి మార్కులు అల్టిమేట్గా. నేను ఏంటంటే అపోజిషన్ పార్టీ నాది, నేను బాగలేదనే చెప్తా కదా అల్టిమేట్గా. అంటే రేవంత్ రెడ్డి పాలన బాగుందా బాగలేదంటే ఏం చెప్తారు? నేనేమంటున్నా అంటే నేను ఎట్లయినా ప్రతిపక్ష నాయకుడిని, బాగలేదని చెప్తా. నాకంటే బెటర్ ఏంటంటే ప్రజలు అనుభవిస్తున్నటువంటి రైతులు, అనుభవిస్తున్నటువంటి యువకులు, అనుభవిస్తున్నటువంటి ప్రజలు చెప్పాలి ఈ పరిపాలన బాగుందా లేదా. నేను ఎట్లాగో ప్రతిపక్ష పార్టీ ఉన్నప్పుడు ఈ గవర్నమెంట్ బాగాలేదని చెప్తా కదా. అవును, దాంట్లో అనుమానం ఏమి ఉంటుంది? ఆగస్టు 15 2 లక్షల రూపాయల జపం చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిజంగా ఈ ఆగస్టు 15 ఆంతర్యం ఏమిటి అంటే మీరు ఏం చెప్తారు? ఏం ఆంతర్యం లేదు, ఇయని సంతోషం కదా, చూద్దాం. ఇప్పుడు ఆయనకి ఏంటంటే ప్రతి దగ్గర పోయి దేవుడి మీద ఉట్టి దీన్ని నేను ఇస్తానని చెప్పినంత అవసరం లేదు. ప్రజల్ని నేను ఎన్నుకున్నారు, డెఫినెట్గా నువ్వు చేయాలి. డిసెంబర్ 10వ తారీఖు 9వ తారీఖు నాడు చేస్తావని చెప్పినావు, చెప్పి 5 మాసాలు అయిపోయింది, చేయలేదు. ప్రజలు నమ్మరు అని చెప్పి దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకుంటా, ఫైన్. మేము కోరుకునేది కూడా చేయమని. ప్రతిపక్షం ప్రభుత్వాన్ని వెంటాడుతలేదు, అధికార పక్షాన్ని కూర్చుతలేదు, ప్రశ్నిస్తలేదు అంటే దానికి ఏంటంటే వేటాడాలన్నా ప్రజల వైపు మనం మాట్లాడాలన్నా కానీ వచ్చిన ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలి. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఆనిమూన్ పీరియడ్ అయిపోయింది, 100 రోజుల పరిపాలన అయిపోయింది. ఇప్పటి నుంచి ప్రజల పక్షాన్నే కదా నిలబడేది. డెఫినెట్గా గొంతెత్తుతాం, డెమాన్స్ట్రేషన్ చేస్తాం, ధర్నాలు చేస్తాం, చాలా ఉన్నాయిలే. రాబో కాలంలో ప్రజలకు వాళ్ళు ఏ హామీలు అయితే ఇచ్చారో డెఫినెట్గా వాళ్ళు అమలు చేయాలి, తప్పదు. మనం ఈ బాసు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ సంవత్సరం లోపల కూలిపోతుంది, అధికారంలోకి వచ్చేది మేమే అంటారు. నిజంగా అలాంటి సిచ్యువేషన్ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందంటారా? అది నేనేమంటా, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళే మాట్లాడుతున్నారు.
దీంట్లో మేమేందంటే ఒక ప్రభుత్వం కింద వాళ్ళు వచ్చినప్పుడు సంపూర్ణంగా 5 కాలాలు 5 సంవత్సరాలు ఉండాలనే మేము కోరుకుంటాం. వాళ్ళు దిగిపోయి మేము ఎక్కాలి, మేము వెంటనే మాకేదో హరీబరీ అవన్నీ ఏమి ఉండవు. ప్రజలు ఒక స్పష్టత ఇచ్చిండ్రు, మ్యాండేట్ ఇచ్చిండ్రు. వాళ్ళు ఉండాలనే కోరుకుంటున్నాం. కానీ చెప్పినవి చేయండి. తలసాని శ్రీనివాస్ యాదవ్కు కారులో కంఫర్టబుల్ అంటే నేను ఎప్పుడు కంఫర్ట్‌గానే ఉంటా బాస్. నా లైఫ్ స్టైలే కంఫర్టబుల్‌గా ఉంటా నేనెప్పుడు. రేపు జరిగేటటువంటి ఎన్నికల్లో మీరు ఓటర్స్కి, ముఖ్యంగా సికింద్రాబాద్ పార్లమెంట్ ఓటర్స్కి ఏం అప్పీల్ చేసి సికింద్రాబాద్ ప్రజలకైనా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికైనా, ప్రజలకైనా, అక్కలకు, చెల్లెళ్ళకైనా, తమ్ముళ్ళకైనా మీరు చూసిండ్రు 5 మాసాల పరిపాలన చూసిండ్రు. కేసీఆర్ గారి 10 సంవత్సరాల పరిపాలన చూసిండ్రు. మీరు ఎవరికి ఓటేయాలనేది మీరే నిర్ణయించుకోండి. ఎందుకంటే మేము బ్రహ్మాండంగా చేసినామనేది కాకుండా మీకు ఫీల్డ్‌లో చూపించినాం. అవును. ఈ 5 మాసాలలో 5 మాసాలు చాలా తక్కువ టైం అయింది. తక్కువ టైం లోపట చేయకపోతే అట్లిట్ట క్వెషన్ చేస్తారని అడగొచ్చు. అది మేము చెప్పలే. డిసెంబర్ 9 తారీఖు అన్నీ అయిపోతాయని చెప్పాడు. మేము అదే కదా అడుగుతుంది. కాబట్టి ఎవరిది బ్రహ్మాండమైన పరిపాలన ఉన్నది చూసుకొని ఓటేయండి. రెండోది ప్రశ్నించే గొంతుక గెలిస్తే ప్రజలకు మేలు జరుగుతుంది. ప్రశ్నించే గొంతుక ఓడిపోయిందనుకో ప్రజలకు మేలు జరగదు. మీకోసం గట్టిగా నిలబడి కొట్లాడి మాట్లాడే వాళ్ళు ఉండాలి. ప్రశ్నించే గొంతుక అసెంబ్లీలో ఉండాలి. ప్రశ్నించే గొంతుక పార్లమెంట్లో ఉండాలి. అల్టిమేట్గా ప్రజలకు మేలు జరుగుతుంది. అది ఆలోచన చేసి ఓటేయండి. పద్మారావు గురించి 2 మాటలు ఏం చెప్పగలుగుతారు? పద్మారావు గారు, కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుంచి 2001 నుంచి వారితో పాటు ఉన్నాడు. హైదరాబాద్లో ఆ రోజు ఎవరు లేరు, ఆయనే ఉన్నాడు. కార్పొరేటర్గా 86లో పనిచేసిండు, 2002లో పనిచేసిండు. తర్వాత ఎమ్మెల్యే అంచెలంచెలుగా ఎదిగాడు. తప్పకుండా అటువంటి బలమైన గొంతుక ఉండాలని మేము కోరుకునేది, ప్రజలు కూడా కోరుకుంటారు. ఎందుకంటే పద్మరావుకు ఒక ట్రాక్ రికార్డ్ ఉంది. ప్రజల్లో ఉన్నటువంటి కలివిడిగా ఉండి మంచిగా సింపుల్ సిటీగా ఉంటాడు అనేటువంటి భావన ప్రజల్లో ఉంది. డెఫినెట్గా అటువంటి వాళ్ళే కావాలి. అది మీరు సెలెక్ట్ చేసుకోండి అని చెప్పి కోరుకుంటాం. ఇది స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.